మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మీరు ఒక తెలంగాణ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా సో చాలా మంది మీకు తెలుసు అవుట్ సోర్సింగ్ లెక్చరర్స్ అందరు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి సాలరీస్ సరిగా రావట్లేదు. అండ్ అట్లనే లెక్చరర్ పోస్టులలో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. అండ్ అట్లనే వాకాటి కరుణ మొన్న ఆవిడ పేరు కూడా చాలా వినిపించింది. నవీన్ మిట్టల్ ఇన్ఫ్లుయెన్స్ తోనే ఆవిడ కూడా చేంజ్ అయిపోవడము, కొద్దిగా బాగా అవినీతి చేయడం అనేది అదొక ఎత్తు. అండ్ వీళ్ళ సమస్యల గురించి మీరు ఏమైనా కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిండ్రా? మన జూనియర్ లెక్చరర్స్ కావచ్చు. నేను మీకు స్పష్టంగా చెప్తున్నా, నవీన్ మిట్టల్ బాధితులు కాలేజ్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను కావాలంటే గవర్నమెంట్ కు ప్రూఫ్ ఇస్తా. నవీన్ మిట్టల్ యొక్క బాధితులు ఆత్మహత్యకు గురైనటువంటి బాధితులు ఉన్నారు, ఉద్యోగం నుంచి తొలగించబడినటువంటి బాధితులు ఉన్నారు. తర్వాత ఇంతంతా కాదు, కరప్షన్. ఉదాహరణకు మీ టీవీ ఛానల్ పెట్టిండ్రు, టీవీ ఛానల్ కి సంబంధించి మీ యొక్క అకౌంట్ మీ ఇష్టం వచ్చిన బ్యాంకులో పెట్టుకునే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న 132 కాలేజీలకు సంబంధించిన అకౌంట్స్ ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉండని నిబంధన ఉన్నప్పటికీ దాన్ని విజయ బ్యాంకుకు మార్చి, విజయ బ్యాంకు నుంచి హెచ్డిఎఫ్సి కు మార్చి దాంట్లో కూడా కమిషనర్ నొక్కిన వ్యక్తి నవీన్ మిట్టల్. తర్వాత 6 నెలలు డిప్యుటేషన్ ఇవ్వడం, డిప్యుటేషన్ రద్దు చేసి మళ్ళీ నా డిప్యుటేషన్ రద్దు అంటే మళ్ళా డిప్యుటేషన్ ఇవ్వడం. తర్వాత వీనికి సంబంధించినటువంటి వందిమాగదులు కింద ఉన్నటువంటి ఎవరైతే సబ్ స్టాఫ్ ఉన్నారో, ఇప్పుడు వీళ్ళ పిఏ ఉన్నాడు, వాళ్ళ పిఏ కమిషనర్ కంటే తక్కువ, జాయింట్ డైరెక్టర్ కంటే ఎక్కువ. ఇక వాళ్ళ పిఏ వచ్చిండు అంటే నేను అక్కడ మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళ పిఏకు ఇన్నోవా కారు ఉంది. ఆ ఆఫీసులో పనిచేసే 5 మంది జాయింట్ డైరెక్టర్లు స్కూటర్ల మీదనే వస్తారు. జాయింట్ డైరెక్టర్ కాదు, ఈ రాష్ట్రంలో డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారికి ప్రతి ఒక్కరికి కారు ఉండాలి. కానీ ఇప్పటికి కూడా వాళ్ళ కారు లేవు. కానీ వాళ్ళ పిఏకు మాత్రము ఇన్నోవా కారు ఉంది. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మెచ్చుకోవాలి మనం ఆ విషయం. నేను ఏమంటున్నా అంటే, ఎందుకంటే నేను అడిగిన ఏంది పోయిందంటే, వాళ్ళు ఏం చేస్తారు సార్, ఉదయం వస్తారు సాయంత్రం పోస్తారు, 24 గంటలకు సార్కు సేవ చేసేది నేను కదా, మంచి చెడులు చూసేది నేను కదా. సో మంచి పనులు గాని చెడ్డ పనులు గాని కింద దాచిపెట్టడం గాని, తవ్వి పెట్టడం గాని, తీసి పెట్టడం గాని, ఇవన్నీ కూడా నేనే కదా చూసి, కింద పడితే మళ్ళీ ఏరుకోవడం అన్ని నేనే కదా. కాబట్టి ఈ ఇంటి కాడ నేనే, ఆ ఇంటి కాడ నేనే, అన్ని నేనే కదా. సో ఇటువంటి అన్ని చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇటువంటి అధికారుల యొక్క తీరు వల్ల ఈ రోజు నవీన్ మిట్టల్ అనేటటువంటి ఒక అధికారి, జూనియర్ అధికారి అయినటువంటి వాకాటి కరుణను బెదిరించి భయపెట్టి ఆమెతోటి అనేక రకాలైనటువంటి తప్పుడు పనులు చేసిండు. ఈయన నేచర్ ఏంటంటే, ఈయనకంటే సీనియర్ అధికారిని నేను కాబట్టి నేను చెప్పింది నువ్వు వినాలనేటటువంటి పద్ధతి లోపల ఈ యొక్క విద్యాశాఖ మొత్తం భ్రష్టు పట్టించారు. విద్యాశాఖలో ఏ ఒక్క పని కేజీ నుంచి పీజీ వరకు కంప్లైంట్స్ ఇచ్చినా నడవలేదు. కంప్లైంట్ ఇచ్చిన నడవడం కాదమ్మా, నేను ఆశ్చర్యపోతాను. ఈ రాష్ట్రంలో వైస్ ఛాన్సలర్ అంటే ఈక్వల్ టు మినిస్టర్, ఆయనకు ఉండే ప్రోటోకాల్ అట్లా ఉంటది. చీఫ్ సెక్రటరీ అయినా సెక్రటరీ అయినా వీసీ ఛాంబర్ కు పోవాల్సిందే తప్ప వీసీ వీళ్ళ ఛాంబర్ కు రాకూడదు. కానీ అటువంటిది నవీన్ మిట్టల్ బంజారా హిల్స్ ఇంటి నుంచి బయలుదేరిందంటే ఉస్మానియా యూనివర్సిటీ వీసీ బొకే పట్టుకొని లేవడతాడు గేట్ కాడ. యూనివర్సిటీలన్నీ ఈయన చేతుల్లోనే ఉన్నాయి. నేను లాస్ట్ ఒక ఉదాహరణ చెప్తా. తెలంగాణ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ అంటే ఆయనకు ప్రొఫెసర్ పోస్ట్ రావాలి వాస్తవానికి న్యాయంగా, కానీ నవీన్ మిట్టల్ తర్వాత ఇంకా ఈ బోర్డు మీటింగ్ లో రావాలి అని చెప్పి 5 లక్షల రూపాయలు ఆయన లంచం ఇచ్చి, తీరా ఏమైందో తెలియదు. బోర్డు మీటింగ్ లో మరి ఈ లెక్కలు కుదరదేమో, ఆయనకు ప్రొఫెసర్ పోస్ట్ ఇవ్వకుండానే ఆ యొక్క తెలంగాణ యూనివర్సిటీ బోర్డు ముగిసింది. రాత్రికి ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. బాలశ్రీనివాస గుమ్మన్న గారి బాలశ్రీనివాసమూర్తి, ఆయన ఎవరో కాదు, వాళ్ళ గుమ్మన్న గారి బాలశ్రీనివాసమూర్తి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి కేసీఆర్ కు విద్యను దారపోసినటువంటి ఒక గొప్ప పండితుడు. ఇక ఇన్ని అన్ని కాదు, అంటే మాజీ ముఖ్యమంత్రి గురువు అయిన కొడుకుకి ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇది దీనిపైన విచారణ జరిపించాలని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసినాయి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు గాని, ఏ యూనివర్సిటీకి స్వతంత్ర ప్రతిపత్తి లేదు, ఏ వైస్ ఛాన్సలర్ అయినా ఈయన యొక్క బొటనవేలు కింద ఉండాల్సిందే.
ఏ స్టేట్ కౌన్సిల్లో చైర్మన్ నేను స్పష్టంగా విన్నా. నేను మినిస్టర్ గారు మీరు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ అనేటటువంటి వ్యక్తి దోస్తు కరీందర్ కదా, నువ్వు ఈ మార్పులు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే, మేడం మీరు ఒకసారి నవీన్ మిట్టల్ గారికి చెప్పండి. ఇంతకు దోస్తు కరీందర్ నువ్వా ఆయన అంటే, లేదు మేడం సార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కదా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నత విద్యా శాఖను పూర్తిగా భ్రష్టు పట్టించి, రెవెన్యూ శాఖను పూర్తిగా భ్రష్టు పట్టించి అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు, బహుశా ఇన్ని ఆరోపణలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న అందరు ఐఏఎస్ల మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో ఈ నవీన్ మిట్టల్ మీద ఒక్కరి మీద అన్ని ఆరోపణలు. విద్య కూడా మొత్తం నిర్వీర్యం అయిపోయింది. యూనివర్సిటీలు నిర్వీర్యం అయిపోయినాయి, కాలేజీలో నిర్వీర్యం అయిపోయింది. గెస్ట్ ఫ్యాకల్టీ అనేటటువంటి వాళ్ళని రాజీ రంపాన పెట్టి 6 నెలలకు తీసేయడం, మళ్ళీ కొత్త తీసుకోవడం. నిజంగా కూడా ఏడుస్తున్నారు సార్, మా ఛానల్ కే వచ్చి మొత్తుకున్నారు వాళ్ళు. నేనేమంటున్నా, గెస్ట్ ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఉదాహరణకు జూన్ లో వచ్చి వాడు ఉద్యోగం చేసి 6 నెలల తర్వాత ఉద్యోగం అయిపోతుంది. డిసెంబర్ లో సిలబస్ అయిపోతుంది, తీసేస్తారు. తీసేసిన తర్వాత మళ్ళీ పైసలు రావాలి కదా. అవును. కాబట్టి మళ్ళీ జూన్ లో కొత్త నోటిఫికేషన్, వీళ్ళని తీసేసి కొత్త లోన్ తీసుకో, మళ్ళీ పైసలు వసూలు చేసి కొత్త లోన్ తీసుకో. ఇది దాదాపు 5-6 సంవత్సరాలుగా ఏది ఈ దాంట్లో కరప్షన్ ఉంది, ఈ దాంట్లో కరప్షన్ లేదు అనేది లేదు. అయితే ఇవన్నీ జరుగుతున్నాయి అని తెలుసు, కానీ ఇది మాజీ మంత్రి దృష్టికి కానీ మాజీ ముఖ్యమంత్రి దృష్టికి కానీ ఎందుకు తీసుకెళ్ళినా కానీ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారా? ఎందుకు వీటి మీద వేలు పెట్టలే వీటిలో? ఇప్పుడు నేనేమంటున్నా, మాజీ మంత్రుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదంట. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏం లేదు. నేనేమంటున్నా, నిజాం కాలేజీలో ఆడపిల్లలు మగపిల్లలు కొట్లాడుకుంటేనే ఆమె చేతులు ఎత్తేస్తే కేటీ రామారావు వచ్చేసి ఆడపిల్లలను మగపిల్లలను సంజాయించిపోయినటువంటి పరిస్థితి. మరి ఆమె దగ్గర నవీన్ మిట్టల్ గురించి, ఆ నవీన్ మిట్టల్ యొక్క శక్తి సామర్థ్యాల గురించి బహుశా ఆమె ఫోన్ కూడా ఈయన ఎత్తేంత సీన్ ఏమి ఉండదు. నాకు తెలిసి సీఎం తప్ప, యువరాజు తప్ప ఇంకో ఫోన్ ఎత్తాడు ఆయన. సో కాబట్టి ఇటువంటివి పెద్ద లెక్క కాదు. కాబట్టి ఇవన్నీ కూడా అనేక మంది ప్రజాప్రతినిధులు ట్రై చేసిండ్రు. నాకు తెలిసినంత వరకు ఎప్పుడైతే ఈ లాస్ట్ ఎలక్షన్ కంటే ఈ 1 year ఏదైతే ఉందో, దాదాపు నల్గొండ ఎమ్మెల్యే చెప్పిండు, తర్వాత హరీష్ రావు చెప్పిండు, లాస్ట్ కు చివరాఖరికి ఖమ్మం జిల్లా అజిత్ కుమార్ అని మంత్రి అజయ్ కుమార్ పువ్వాడ అజయ్ లాంటి వాళ్ళు ఫోన్ చేస్తే కూడా కనీసం ఈయనకు చిమ్మ కుట్టినట్టు కూడా లేదు, తీసి అవతల పడేసి. దాదాపు నేను చెప్తున్నా కదా, నవీన్ మిట్టల్ అనేటోనికి ఫోన్ కనుక చేయాల్సి వస్తే ఒక కేటీఆర్ ఫోన్ కి ఏమైనా రిపెండ్ అవుతాడేమో తప్ప ఇప్పటి వరకు ఎవరి ఫోన్లు కేర్ చేయడు, ఎవరిది ఏం చేయడు. ఆయన మాట్లాడుకునేది ఢిల్లీ లెవెల్లో మాట్లాడుకుంటాడు. కాబట్టి స్టేట్ లెవెల్ కాదండి, సెంట్రల్ లెవెల్. అక్కడ నుంచి రావాలి, అక్కడ నుంచి వచ్చినా ఏమైనా. కాబట్టి ఏదన్నా ప్రగతి భవన్ నుంచి వస్తే అది కూడా ఆచితూచి ఏదన్నా ఉంటే చేస్తారు తప్ప. కాబట్టి ఇటువంటి అధికారులు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క హక్కులను హరిస్తారు తెలంగాణ ప్రభుత్వంలో. కాబట్టి అందుకే కదా ఈ యొక్క రిటర్న్ గిఫ్ట్లు ఇవన్నీ. ఖమ్మంలో డబ్బా తెరిస్తే, ఖమ్మంలో ఈ పోస్టల్ బ్యాలెట్ డబ్బా తెరిస్తే 2000 అక్కడ ఉంటే 200 కూడా ఇక్కడ లేవు. మరి అయినా కూడా ఇంకా వీళ్ళకు తెలివితేటలు వస్తలేవు. ఇప్పుడు ఇటువంటి నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు ఇంకా 10 మందిని పెట్టుకోండి. 10 మందిని పెట్టుకుంటే మీకు రేపు రాబోయే రోజుల్లో మళ్ళా ఇప్పుడు ఇంకా మళ్ళా ప్రభుత్వం వస్తుంది, స్పీడ్ బ్రేకరే అంటున్నారు కదా. మరి నవీన్ మిట్టల్ పెట్టుకోండి, మంచిగా వస్తాయి. ఇంకా 2000 ఓట్లు అక్కడ వచ్చి 200 ఓట్లు కూడా ఇక్కడ రానప్పుడు ఈ నవీన్ మిట్టల్ వల్ల ఇట్లా నష్టపోయినామని కనీసం ఇప్పటికైనా కదా. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.